సో వికారాబాద్ నుంచి స్టార్ట్ అయినాం నేను అన్న వాళ్ళు ఇట్లా. సో అన్న వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను వికారాబాద్కి రావడం జరిగింది. వాళ్ళది బాద్ మొహరం ఉండే. సో బాద్ మొహరం చూడడానికి వచ్చినాను, మొహరంకి ఫెస్టివల్కి. సో అట్లా ఇంకా ట్రిప్ వేసినాం అన్నట్టు. సో ఇక కార్లో వెళ్ళుకుంటూ కొద్దిగా చిన్న క్లిప్ అయితే తీయడం అయితే జరిగింది. అన్న వాళ్ళది ఇక్కడ దారూర్ స్టేషన్, ఇక్కడ మనకి వికారాబాద్ దగ్గర ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే స్టార్ట్ అయినాము ఎర్లీ మార్నింగ్. లొకేషన్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ వెళ్ళే దారిలో అనంతగిరిలో మనకి తెలంగాణ ఊటీ అంటారు కదా, సో ఆ లొకేషన్ దారిలోనే వెళ్తాం అన్నట్టు. సో చాలా వ్యూ బాగుంది, ఒకసారి చూడండి మీరు కూడా. చెట్లు, ఆ వాతావరణం అంతా కూడా. అండ్ ఆగినాక వీడియో తీస్తాను, అది కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను, చూడండి ఒకసారి. గుల్బర్గా వెళ్ళే దారిలో వికారాబాద్ నుండి ఉంటుంది రూటు. ఇది మనకి తెలంగాణ ఊటీ అంటారు, అనంతగిరిలో కొండలు. మంచిగా దీన్ని కవర్ చేసుకుని, మంచి లొకేషన్ ఇది, మంచిగా కవర్ చేసుకుని వెళ్ళచ్చు. మంచిగా విజిటింగ్ ప్లేస్ ఇది. బాగా పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. సో ఇట్లుంటుంది చూడండి ఒకసారి, మొత్తం కొండలు. మంచి ఫోటోషూట్ స్పాట్. సో ఇది ఎక్కడనంటే మనకి గుల్బర్గా బందనవాస్ దర్గా అన్నట్టు కర్ణాటకలో ఉంటుంది. సో అన్న వాళ్ళతోనైతే రావడం జరిగింది. సరే ఎట్లా ఉంటుందనే దాని గురించి నేనైతే వీడియో తీద్దామని తీస్తున్నాను. సో చూడండి, ఇట్లా ఇదైతే ఫస్ట్ ఎంట్రన్స్ అన్నట్టు. సో ఇట్లా ఉంటుంది ఎంట్రన్స్ మనకి, దర్గా ఎంట్రన్స్ మొత్తం కూడా. సో మనకి లోపలికి పోతే వజూ ఖానా అదంతా కూడా మనకి బాగుంది. ఫస్ట్ టైం కర్ణాటకలో ఒక దర్గా విజిట్ చేయడము. సో అందుకే చూపిద్దామన్న థాట్లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఈ ఫేమస్ దర్గా ఇన్ కర్ణాటక, గుల్బర్గా. సో ఇది లోపల ఇది వజూఖానా, కాలు చేతులు అడుక్కోవడానికి ఉంటాను ఇట్లా. మస్జిద్ ఇంక ఎంట్రన్స్ కాలే లోపలికి. మనం చేస్తున్నారు కదా రామకృష్ణ బ్రదర్ ఇట్లా. సో అడుగుదాం ఒకసారి. హాయ్ బ్రదర్, అంటే ఇదివరకు ఎప్పుడైనా వచ్చిర్రా ఇక్కడికి? ఆల్మోస్ట్ నేను చిన్నవాళ్ళ గురించి వస్తున్నాను సార్, మేబీ స్కూల్ ఏజ్ నుంచి వస్తున్నాను. అంటే ఏంటి ఫేమస్ ఏంటది ఇక్కడ? ఫేమస్ అంటే చాలా నమ్ముతారు ఇక్కడ, చాలా పెద్దవాళ్ళు, పొలిటీషియన్స్, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కూడా వస్తారు. ఏంటంటే ఇక్కడ ఏది కోరుకున్నా జరుగుతుంది అనే నమ్మకం చాలా ఉంది అనమాట. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కోరుకునే ప్రతిదీ జరిగింది, సక్సెస్ అయినామని చెప్పి కూడా చాలా నమ్మకంతో ఇక్కడ వస్తుంటారు. అంటే కర్ణాటక అంటే మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి? వికారాబాద్, హైదరాబాద్ నుండి? వికారాబాద్ నుంచి 140, హైదరాబాద్ అక్కడ నుంచి ఒక 70 అనుకుని 250 దాకా వస్తుంది. హైదరాబాద్ నుండి 250 కిలోమీటర్స్. వికారాబాద్ మీకు రావచ్చు, వికారాబాద్ నుంచే రావాలి. ఓకే ఓకే. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలన్నారు కదా దీనికంటే ముందు? రుక్మద్దీన్ తోలా అని ఇంకొక దర్గా, రుక్మద్దీన్ తోలా, ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. వీళ్ళ శిష్యులు వాళ్ళు? శిష్యులు వాళ్ళు. ఓకే. వాళ్ళకి ఒకటి వరవేది ఉండే అంటే ఫస్ట్ వాళ్ళ దర్శనం చేసుకొని ఇక్కడికి రావాలని ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి. సో ఇది అన్నట్టు అన్న వాళ్ళతో వస్తున్నాను నేను కూడా, కాకపోతే అదిలోగా నువ్వు వాళ్ళని స్టోరీ అడిగిన. సో థ్యాంక్ యూ. అంటే ఈ దర్గా గురించి చిన్న స్టోరీ చెప్తాను నేను. ఇది మనకి గుల్బర్గా, కర్ణాటకలో ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఇస్లాం యొక్క సూఫీ గురువు అయినటువంటి హజరత్ ఖ్వాజా బందా నవాజ్ దర్గా ఇది. సో ఇది చాలా పవిత్రమైంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఆయన బందా నవాజ్ గారి యొక్క, హజరత్ ఖ్వాజా బందా నవాజ్ గారి యొక్క మెయిన్ దర్గా అన్నట్టు. సో చాలా గుమ్మతులు ఉంటాయి, చాలా దర్గాలు ఉన్నాయి లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. సో తర్వాత వాళ్ళ యొక్క ధర్మపత్ని అయినటువంటి తన యొక్క భార్య గారి యొక్క సమాధి అనేది, తన యొక్క జారత్ అనేది అలా సమాధి అనేది ముందు ఉంది. సో ఇందులో వాళ్ళు వాడినటువంటి వస్తువులు అవన్నీ ఉన్నాయి. అది అన్నట్టు ఇక్కడ లోపలికి పోతే వాళ్ళ ఇంకొక దర్గా ఉంది. ఇక్కడ ఇది ఫేమస్ ఎందుకు అని అంటే, నార్మల్గా ఏదైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ కట్టేయడము లేదా ఉంచడం అక్కడ చేస్తారన్నట్టు. నేను చూపిస్తాను దాన్ని. సో మెయిన్గా ఇది నాకు అట్రాక్ట్ అనిపించింది. మేము పోయినప్పుడు కూడా వేరే వాళ్ళు అక్కడ ఉండడం అదంతా కూడా. సో ఇది అన్నట్టు లోపలికి ఎంట్రన్స్ లోపలికి వచ్చినాక ఉంటుంది. సో చాలా పాజిటివ్ పవర్ అనిపించింది. ఆరోగ్యాలు బాగాలైపోయినాయి, ఇక్కడ ఉన్నారు చాలామంది కూడా. సో అదే అన్నట్టు. అయితే ఈ యొక్క హజరత్ ఖ్వాజా బందా నవాజ్ గారి యొక్క చరిత్ర చూసుకున్నట్లయితే మనము,
సో ఈ యొక్క ఈయన పేరు పూర్తి పేరు సయ్యద్ మొహమ్మద్ హుసేని. సో ఈయన 1321లో ఢిల్లీలో అయితే జన్మించడం జరిగింది. ఈయన చిన్నతనంలోనే సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుండి దౌలాబాద్కు మార్చినప్పుడు వీళ్ళు అక్కడి నుంచి అక్కడికి మైగ్రేట్ అయితే అవ్వడం జరిగిందంట. సో ఈయన తర్వాత ఈయన ఒక 15వ ఏట ఈయన ఏం చేసిండు అంటే ఈ యొక్క హజరత్ నాసిరుద్దీన్ చిరాగ్ దెహలవి శిష్యునిగా చేరడం అయితే జరిగింది. అంటే ఈ యొక్క బైట్ తీసుకోవడం అట్లా చేసేసి ఆయన దగ్గర ఈ యొక్క మత విద్య అనేది పూర్తిగా నేర్చుకొని దైవత్వం గురించి పూర్తిగా అయితే శిష్యరికం అయితే చేయడం జరిగింది. సో తర్వాత ఈయన ఇక్కడికైతే ఈ గుల్బర్గా కర్ణాటకకు వచ్చిన తర్వాత ఇక్కడైతే తను ఉండడము, తన మత బోధనలు, తర్వాత తను గ్రంథాలు మొత్తం కూడా రాయడం అట్లా జరిగింది అన్నట్టు. సో ఇది స్టోరీ. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దర్గా, ఈయన పేరు నేను అంత గుర్తుపెట్టుకోలేదు. ఇక్కడ మీకు గుమ్మత అవుపడుతుంది కదా, పైన ఒకటి గోల్డ్ షీట్ అవుపడుతుంది కదా, సో అది గోల్డ్ అన్నట్టు, అది కింద ఉండేనంట. ఇది గోల్డ్ అన్నట్టు కింద ఉండేనంట. బట్ ఎవరో దొంగతనంకి వచ్చినప్పుడు డైరెక్ట్ ఇది పోయి పైన అతుక్కునేసింది. అయితే విషయం ఏంటంటే 2 times నేను వీడియోలో పెట్టినప్పుడు ఇది స్టక్ అయ్యి రాలేదు, నాకు అప్పుడు నమ్మకం లేదు. సో నేను మళ్ళీ నమ్మిన తర్వాత ఓపెన్ అయింది. ఇది మీకు జోక్ అనిపించచ్చు కానీ నా రియల్ ఎక్స్పీరియన్స్ ఇది వాస్తవానికి. సో కొద్దిగా రైట్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది ఈ దర్గా, ఇది చూడండి. సో ఈ లోపల మీరు గోల్డ్ ప్లేట్ అయితే చూడొచ్చు. ఇక్కడ మొత్తం వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క సమాధులే మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఒక తోత అని ఒకటి, ఒక బండ మీద చిలుకను చెక్కిన ఆకారం అయితే ఉంటుందన్నట్టు. సో ఆ తోత దాన్ని చక్కెర వేసి చిన్నపిల్లలు మాట రాని వాళ్ళకు, చదువు రాని వాళ్ళకు ఇట్లా నాపిస్తే, అంటే చక్కెర వేసి నాపిస్తే వాళ్ళకు వస్తుందని నమ్మకము. ఇది వాళ్ళ మన్మంది ఈ యొక్క దర్గా అనేది. సో ఈయన వాళ్ళ యొక్క తాతగారి మాట విననందుకు ఈయన కోప్పడంతో దూరం వచ్చేసి ఇక్కడ జీవ సమాధి కావడం అనేది జరిగింది. సో ఇందాక నేను తోత అన్నా కదా, సో ఇది ఆ ప్లేసు. సో బలమైన నమ్మకము అందరికీ కూడా, చాలామందికి ఇక్కడ నేను వచ్చి మాట్లాడినప్పుడు కూడా నిజమే ఇది మాకు ఇట్లానే జరిగింది, వాళ్ళ పిల్లల్ని కూడా చూపించడమే జరిగింది. సో ఇది అన్నట్టు చెట్టు కింద ఒక ఆమె కూర్చుంది కదా, ఇక్కడ బండ అంటే దాని మీద చెక్కి ఉంది, చిలక బొమ్మ చెక్కి ఉంది. నేను రాగానే ఆమె మూసేసింది వాస్తవానికి. అయితే చూస్తున్నారా, కొద్దిగా మీకు అనిపిస్తుంది అక్కడ చక్కెర వేసేసి ఆ చిన్నపిల్లల్ని ఆపేయడమే జరుగుతుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ గుమ్మత్లే, దర్గాలే. మెయిన్ జరగకుండా ఇలా చాలా ఉన్నాయి. వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కది అలా గుమ్మత్లో కట్టడమే జరిగింది. వీటి మీద నాకు నచ్చిన విషయం ఏంటి అని అంటే ఆ గుమ్మత్ల మీద ఉన్నటువంటి ఆకారాలన్నీ కూడా ఇమామే హుసేన్ గారి యొక్క కర్బలాలో ఉన్నటువంటి ఆ పైన గుంబతుల మీద సింబల్స్ అయితే నేను చూస్తున్నాను. అండ్ పంజతన్ సింబల్స్, కొన్నేమో మనకి జుల్ఫికార్ సింబల్స్ అలా అన్నట్టు. కానీ దర్గా లోపల ఇది అంటే దర్గా లోపల కూర్చుంటే బయటికి రాబోద్ది కదా నాకైతే. సో నా ఫీలింగ్ ఏంటంటే అక్కడనే ఒక పకీర్లాగా ఉండిపోదామని ఫిక్స్ అయిపోయినా. అంత దైవత్వం అనిపించింది లోపల, ఆ పాజిటివ్నెస్ కూడా. లోపల పోయినట్టు బయటికి రాబుద్ది కాదు. సో ఆ ఖురాన్ ఆయతులు కానీ, ఆయన యొక్క శక్తి కానీ గ్రేట్ అబ్బా, అది నాకైతే అట్లానే అనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఖచ్చితంగా ఇట్లాంటి దర్గా విజిట్ చేయాలి నా దృష్టిలో. సరే మనం సవారీ ఇదంతా ఓకే, కానీ ఇట్లాంటి విజిట్ చేసినప్పుడే మనకు ఆ పవర్ ఏందో అర్థమవుతూ ఉంటుంది, మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నేను తెలుసుకుంది ఏంటంటే ఖచ్చితంగా వచ్చి మన దువా కోరుకుంటే దేవుని అది ఖచ్చితంగా కుబులు అవుతుందని అందరిది చెప్పడం జరిగింది. ఇక్కడ పంచడం కానీ, ఫుడ్ పంచడం కానీ, ఆ స్వీట్లు పంచడం కానీ అర్థమైపోతుంది వాళ్ళ మన్నతులన్నీ మొత్తం అయిపోయినాయి, వర్క్ అయింది అన్నప్పుడు వాళ్ళైతే అది చేయడం అయితే చాలామంది చూస్తున్నట్టు. ఒక్కసారైనా విజిట్ చేయండి. సో నేనైతే నా లైఫ్లో ఏదో అనుకోకుండా జరిగిపోయింది కానీ చాలా మంచిగా అనిపించింది. సో ఇట్లా అన్నట్టు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తెలిసినది చెప్తాను. సో అట్లా అన్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.